వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న కురిసినటువంటి వర్షానికి రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి డైట్ పార్క్ ఏదైతే డైట్ మున్సిపల్ పార్క్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ ఇది రోడ్డు, మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా, మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు అయితే రోడ్డు పూర్తిగా కుచించుకుపోయి, అంటే ఒక రకంగా కూలిపోయిన పరిస్థితి. అంటే కింద కూడా ఇక్కడ బేస్ కూడా సరిగా లేదు. అంటే కాలువ, ఇక్కడి నుంచి కాలువ గుండా నీళ్లు వెళ్తున్నాయి. ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ కాలువలో కూడా మోటార్ బైక్ స్ప్లెండర్ ప్లస్ బైక్ కూడా ఇక్కడ ఉంది. విజువల్స్ లో చూడొచ్చు మనం. అంటే ఒక రకంగా ఉధృతంగా కురిసినటువంటి వర్షాలకు వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి మట్టి పూర్తిగా కొట్టుకుపోయి ఈ రోడ్డు కూలిపోయినటువంటి పరిస్థితి. ఇదే ప్రాంతానికి సమీపంలో మరో చిన్నారి ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వెళ్తుండగా ఆటో దిగి అక్కడ నిల్చుంది. అక్కడ నిల్చుని అక్కడి నుంచి కాలువలో పడి ఇదే కాలువ గుండా వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి. ఇది పెద్ద కాలువ అంటారు దీన్ని. ఈ పెద్ద కాలువ అంటే ఒక రకంగా కాలువలను కూడా ఆక్రమించుకున్నారు, కాలువల్లో కూడా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారనేది స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో కూడా ప్రధానంగా పిట్ట గోడ, ఏదైతే గోడ ఉందో గోడ కూడా అటు పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వర్షం నీటి ఉధృతి ఏ స్థాయిలో వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం చూస్తే అంటే ఒక రకంగా ఇది మ్యాన్ హోల్ అనడానికి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే మ్యాన్ హోల్ అనేది ఇక్కడక్కడ ఉండవు. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా రాయచోటి పట్టణంలో అస్తవ్యస్తంగా ఉందనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. ఎందుకంటే మన కెమెరామెన్ రాము అటువైపు నుంచి వెళ్ళి చూపిస్తాడు. నేను నిలబడుకున్నటువంటి ఈ ప్రాంతం, ఇక్కడ నేను నిలబడుకున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా మట్టి పూర్తిగా లేదు. అంటే మన వీడియో జర్నలిస్ట్ రాము చూపిస్తున్నాడు, మనం చూడొచ్చు. ఇక్కడ నేను నిలబడుకున్నటువంటి ఈ ప్రాంతంలో అంటే ఒక రకంగా కింద కూడా మట్టి, అంటే భూమిలో ఉన్నటువంటి మట్టి కూడా వెళ్ళింది. అంటే ఇక్కడ కాలు పెడితే కింద పడతామేమో అన్నటువంటి భయాందోళన ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా అటు భూమి పూర్తి స్థాయిలో అంటే మట్టి ఉంది కాబట్టి మట్టి పూర్తి స్థాయిలో వరద నీటికి నానిపోయి ఇది కుంగిపోయింది. ఆ కుంగిపోవటం వల్లనే ఒక్కసారిగా ఇది అందులో ఈడ డ్రైనేజీ వ్యవస్థ, అంటే ఒక రకంగా పెద్ద కాలువ ఉంది కాబట్టి పెద్ద కాలువలో నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడ భారీ స్థాయిలో, అంటే కురిసినటువంటి వర్షపు నీరు రోడ్లపైనే దాదాపు మోకాటి లోతు ప్రవహించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ డ్రైనేజీ గుండా వెళ్తున్నటువంటి నీరు ఒక్కసారిగా ఇక్కడికి రావటం, ఆ తర్వాత మట్టి పూర్తిగా నాని ఒక్కసారిగా ఇక్కడ ఇది కూలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది రహదారి, అందరూ వెళ్ళేటువంటి రహదారి. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తాడు మనకు. ఇదంతా కూడా రహదారి. ఈ రహదారి ఇదంతా కూడా రహదారి అంటే ఇక్కడ వాహనాల రాకపోకలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఎక్కువ మంది నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ డైట్ కు సంబంధించినటువంటి మున్సిపల్ పార్క్ ఉంది కాబట్టి ఇదంతా కూడా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం. అంటే రద్దీ ఉన్న ప్రాంతం, అందులో రాత్రి జరిగింది కాబట్టి పెద్ద ప్రమాదమే జరగదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువలు కూడా చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా. ప్రధానంగా మన కెమెరామెన్ అదే వీడియో జర్నలిస్ట్ చూపిస్తారు మనకు. అది కాలువ మనం కాలువలో, అంటే కాలువలో పెద్ద కాలువ ఇది. ఈ పెద్ద కాలువే కుంగిపోయి ఒకవేళ అదే విధంగా ఈ వరద నీటి ప్రవాహం ఎక్కువయ్యి ఉండింటే మాత్రం ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉండేది. అంటే ఒక రకంగా డ్రైనేజీల మీదనే, అంటే కాలువల మీదనే నిర్మాణాలు చేసుకున్నారు. కాలువల ఆక్రమణలకు గురయ్యి వీటిపైన ఎందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు? అసలు ఆ కాలువల ఆక్రమణకు గురి కావటం, ఒక రకంగా పెద్ద ఎత్తున భవంతులు నిర్మించడం వల్ల ఆ భవనాలు ఉన్నటువంటి ఏదైతే బరువు కూడా ఒక రకంగా వర్షం కురిసిన కారణంగా మట్టి పూర్తిగా కింది లెవెల్లో ఉన్నటువంటి మట్టి పూర్తిగా నానిపోయి కూలే ప్రమాదాలు ఉన్నాయి. అయితే ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది ఒకటే ఉదాహరణ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే రాయచోటి పట్టణంలో ప్రధానంగా 9 మృత్యువాత పడడానికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం ఒకటైతే, మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ పైన కూడా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. అంటే ఒక చోట డ్రైనేజీకి సంబంధించి పైకప్పులు ఉంటాయి, మరో చోట పైకప్పులు ఉండవు. మరో చోట మాత్రం ఏకంగా నిర్మాణాలు చేసింటారు, వాటిపైన ఇళ్లు నిర్మించినారు, వాటిపైన దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఏ స్థాయిలో ఆక్రమణలు జరిగాయి అంటే
అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? వర్షం అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి విపత్తు జరగలేదు, కానీ అనుకోని విపత్తు ఇది అనుకోని విపత్తు. అకాల వర్షం దాదాపు 4 గంటల పాటు ఏకదాటిగా కురిసినటువంటి వర్షం. ఆ వర్షం కురిసిన కారణంగా ఒక్కసారిగా రోడ్లపై కూడా వరద నీరు వచ్చి చేరాయంటే డ్రైనేజీ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక డ్రైనేజీకి సంబంధించి డ్రైనేజీ కాలువలనే ఏకంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా కుచించుకుపోయి కుంగిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటివి రాయచోటి పట్టణంలో నివారించేంత వరకు కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇది కేవలం వర్షం వచ్చింది అయిపోయింది అన్నటువంటి భావన వద్దన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుతున్న మాట ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా పెట్టాలి. డ్రైనేజీ వ్యవస్థ ఆక్రమణకు గురైంది, డ్రైనేజీ కాలువలు ఆక్రమణకు గురయ్యాయి కాబట్టి ఆ ఆక్రమణలకు గురైనటువంటి డ్రైనేజీని, అస్తవ్యస్తంగా మారినటువంటి డ్రైనేజీని చక్కదిద్దే పని చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం వరదలు ఒక రకంగా రాయచోటి ప్రాంత ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారన్నది అక్షర సత్యం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ, రాయచోటి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.